సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించింది మాతంగి స్వర్ణలత. రేపు ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. అమిత్ షా సహా కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీ ప్రాజెక్టులు నిధులపై చర్చించనున్నారు. ఈ నెల 26 నుంచి సింగపూర్లో చంద్రబాబు పర్యటించనున్నారు. 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. రేపు ఢిల్లీ పర్యటనకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు సీఎం. రేపు ఢిల్లీలో పీవీ సంస్కరణకి హాజరు కానున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై 3 పిఎస్లో ఫిర్యాదులు వచ్చాయి. పామర్రు, మచిలీపట్నం, అవినిగడ్డ పిఎస్లో టీడీపీ ఫిర్యాదు చేసింది. నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. మరి కాసేపట్లో నల్గొండ కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారు. కొంపల్లి డ్రగ్స్ కేసులో మరో 2 అరెస్ట్ అయ్యారు. హర్షతో పాటు మోహన్ ని అరెస్ట్ చేసింది ఈగల్ టీం. మరో 17 మంది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. కోట్ల రూపాయల అవినీతి వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి మృతి చెందారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్లకి మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేశారు అధికారులు. స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 41,000 క్యూసెక్కుల నీటిని దిగువకి వదులుతున్నారు. కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాం కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 8 గేట్లు ఎత్తి 31,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇంట్లో 69,000 క్యూసెక్కులు ఉంది. ఒక గేటు ఎత్తి 95,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వస్తోంది. డ్యాం కి ఇంట్లో 63,000 క్యూసెక్కులు వస్తూ ఉండగా అవుట్లో 1,650 క్యూసెక్కులు ఉంది. హైదరాబాద్ మియాపూర్లో ఎలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్, సాయిరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగాల సంఘ అధ్యక్షులుగా ఎస్వి సుబ్బయ్య ఎన్నికయ్యారు. నల్గొండ వేదికగా ఆయన ప్రమాణ స్వీకార వేడుక నిర్వహించారు. జననం మరణం మధ్య జీవన ప్రయాణానికి సార్థకత ఉండాలంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానంటూ భావోద్వేగం చెందారు ప్రేమ్ సాగర్ రావు. ఆయన మాటలతో కార్యకర్తలు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించారు డిప్యూటీ సీఎం బట్టి. ప్రేమ్ సాగర్ 100 ఏళ్లు బతికి ప్రజలకి సేవ చేయాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారత కోసం ఎన్ని ఇబ్బందులున్నా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు బట్టి విక్రమార్క. హైదరాబాద్ పాత బస్తీ ఛత్రీనాకాలో 5 లక్షల విలువైన నిషేధిత ఇంజెక్షన్లని సీజ్ చేశారు. 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ బంధువులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. తేజేశ్వర్ హత్య కేసు విచారణకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకి త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు బంధువులు. భూ సర్వేల్లో తప్పిదాలతో 2 భూ యజమానులు ఎస్ఐ ముందే ఘర్షణ పడ్డారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా దాళంరాజు వలసలోని శివాలయంలో నవగ్రహ విగ్రహాల్ని ధ్వంసం చేశారు దుండగులు. నవగ్రహ విగ్రహాల ధ్వంసంపై మండిపడ్డాయి హిందూ సంఘాలు. దుండగల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. కోనసీమ జిల్లా మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రేషన్ షాపుల నుంచి 10 బస్తాల చొప్పున ఎమ్మెల్యేలు బియ్యం వసూలు చేస్తున్నారన్నారు. కోనసీమ జిల్లా ఎమ్మెల్యేలు అవినీతికి కేరాఫ్ గా మారారన్నారు జగ్గారెడ్డి. డ్వాక్రా మహిళల నుంచి నెల 25,000 వసూలు చేస్తున్నట్లు చెప్పారు. నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్రాహ్మణ సంఘాలు ఘనంగా నివాళులర్పించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కల్లు డిపోలపై ఎక్సైజ్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 420 లీటర్ల కల్లుని పారబోశారు. నల్లచెరువు ఉప్పల్ ప్రాంతంలో అనుమతులు లేకుండా 25 లీటర్ల కల్లు తరలించిన 3ని అరెస్ట్ చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ హారికపై దాడికి నిరసనగా వైసీపీ బీసీ నేతలు మోపిదేవిలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. గుడివాడలో హారిక కారుని ధ్వంసం చేసి భౌతిక దాడులకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు అల్లు అర్జున్. బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయామంటూ ఉద్వేగంగా చెప్పారు అల్లు అర్జున్. కోట శ్రీనివాసరావు మృతిపై సంతాపం ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై జాగృతి దాడిని ఖండిస్తూ సూర్యాపేటలో బీసీ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ తల్లి సెంటర్ నుంచి ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు బీసీ నేతలు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభమైంది. వేద మంత్రాల నడుమ కోర్టును ప్రారంభించారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి తెలుసుకునేందుకు కేంద్ర జల సంఘం ఏర్పాటు చేసిన బోటు షికారు వసూలుని వేదికగా మారింది. ఖమ్మం జిల్లా పాలేరులో ఇటీవలే మరణించిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర గొప్పదన్నారు మంత్రి తుమ్మల. జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు సహకారం ఉంటుందన్నారు. పేదల వాణిని వినిపించడమే జర్నలిస్టుల పరమావధి కావాలన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల భేటీలో ఆయన మాట్లాడారు. సావన్ మాసం మొదటి సోమవారం సందర్భంగా యూపీ ప్రయాగ్రాజ్లోని మాంకమేశ్వరుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జార్ఖండ్ దేవ్ఘర్లోని బైద్యనాథ్ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు భక్తులు. సావన్ మాసం తొలి సోమవారం సందర్భంగా గౌహతిలోని శివాలయాలు రద్దీగా మారాయి. భక్తులు శివలింగానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సావన్ మాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భక్తులు. తమిళనాడు మదురైలోని మురుగన్ ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు. 14 ఏళ్ల తర్వాత ఈ వేడుకలు జరుగుతున్నాయి. హర్యానాలోని నుహ్లో బ్రంజ్ మండల్ జలాభిషేకం యాత్ర ఇవాళ ప్రారంభం కానుంది. భక్తుల రద్దీ దృష్ట్యా దారి పొడవునా పోలీసు బలగాలు మోహరించారు. ఢిల్లీ ఎన్సీఆర్ లో కురుస్తున్న వర్షంతో వాతావరణ విభాగం అప్రమత్తమైంది. ఢిల్లీ, యూపీ, హర్యానాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థిని స్నేహ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఢిల్లీ గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఆమె డెడ్ బాడీ గుర్తించారు. తమిళనాడు తిరువళ్లూరు రైల్వే ట్రాక్ మరమ్మతులు చేపట్టారు. నిన్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో డీజిల్ వ్యాగన్లు దగ్ధమయ్యాయి. తిరువళ్లూరు రైలు ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. ఇవాళ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైల్వేలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 15,000 లోకోమోటివ్లు, 74,000 భోగిల్లో సీసీ కెమెరాలు అమర్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గాలి కిరీటి హీరోగా వస్తున్న జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బెంగళూరులో ఘనంగా జరిగింది. శివరాజ్ కుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, అశుతోష్ గోవర్కర్ దర్శకత్వంలో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య సాగుతున్న 3వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది. వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచారు సిన్నర్. ప్రత్యర్థి అల్కరాజ్ పై ఘన విజయం సాధించారు. ఫైనల్ మ్యాచ్ లో అల్కరాజ్ పై వరుసగా 3 సెట్లలో 6-4, 6-4, 6-4 స్కోరుతో సత్తా చాటి కిరీటం కైవసం చేసుకున్నారు సిన్నర్. వైవాహిక బంధానికి సైనా నెహ్వాల్, కశ్యప్ జంట గుడ్ బై చెప్పారు. తాము విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించింది సైనా నెహ్వాల్.